హాయ్ హలో. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2 అవుతుంది టైము. మనం ఫలక్నామా వస్తున్నామని చెప్పి ఇందాక వీడియో పెడితే ఒక సబ్స్క్రైబర్ ఫోన్ చేసి కాళికామాత టెంపుల్కి వెళ్ళి బాబు చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. ఫలక్నామా రైల్వే స్టేషన్ డెడ్ ఎండ్లో ఉంది కరెక్ట్గా టెంపుల్. వచ్చాము ఇక్కడ ఆవు నెయ్యి దీపాలు వెలిగిస్తే మంచిది అన్నారు, అందుకే తీసుకున్నాను. 50 రూపీస్ చెప్తే 40 రూపీస్కి బేరవాడి తీసుకున్నాం అనమాట. రెండు లోపలికి వెళ్ళి తీస్తాం. మనం అక్కడి నుంచి రన్ చేస్తున్నాం, టెంపుల్ లోపలికి అయితే వచ్చేస్తున్నాము. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారు చూడడానికి. సర్వజన సుఖన బాగుంటుంది, అందరూ బాగుంటారు, అందరూ ఉన్నారు. మాతను చూడడానికి ఇప్పుడు 2 కిలోలు సరిపోవట్లేదు, ఇదిగా ఉంది. ఇక్కడ తమ్ముడు బొట్టు పెడుతున్నాడు. చిన్న బొట్టు పెట్టాడు చిన్నపిల్లాడు, అందరికి పెడుతున్నాడు. అది మా రాజు కూడా పెట్టాడు, డిఫరెంట్ స్టైల్లో పెట్టినాడు 2 ఏళ్ళతో. సంత నువ్వు పెట్టించుకోబోటు రండి. స్టార్ట్. హోమం మీరు ఎప్పుడైనా గమనించండి, ఏ గుళ్ళో హోమం జరుగుతుంది కదా, హోమంలో కనుక మీరు చూసింటే కనుక కెమెరాతో రికార్డ్ చేస్తే దానిలో కంపల్సరీ ఏదో దేవుడు ప్రతిబింబం కనబడుతుంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, మన దాంట్లో కూడా ఏదో ఒక రూపం కనబడుతుంది. నేను తర్వాత మీకు ఫైండ్ అవుట్ చేసి చెప్తాను, రండి. మనం కూడా దీపాలు వెలిగించడానికి అయితే వచ్చాము, కోరుకుని. ఇవన్నీ ముడుపులు కడతారనమాట ఇక్కడ మామూలుగా పిల్లల కోసం ముడుపులు కట్టేటోళ్ళు ఇట్లా ఉయ్యాలు కడతారు. ఏదైనా కోరిక కావాలనుకున్న వాళ్ళు ఇట్లా కోరిక రాసేసి ముడుపులు కడతారు. ఇక్కడ కంపల్సరీ నెరవేరుతున్నది ఒక ఆశ అనమాట అందరికీ. ఆశ నమ్మకం, అది ఇంకా బ్లైండ్ నమ్మకం. ఎందుకంటే మనం దేవుళ్ళని ఎట్లా నమ్ముతామో నమ్మకం కూడా అట్లా నమ్మాలన్నమాట. చూడండి ఎన్ని ముడుపులు ఉన్నాయో, ఇటు సైడ్ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. వాళ్ళకి ఆ కోరిక తీరిపోయిన తర్వాత వచ్చి ముడుపు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ మనం దీపాలు వెలిగిస్తాము. అక్కడ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో, చెట్టుకి అన్నీ కట్టేసి మర్రి చెట్టుకి అలాగా ఇంతమంది ఇన్ని రకాలుగా కోరుకుంటున్నారు. అసలు అట్లా ఉంది మన దేశం. ఎంతమంది మనకి ఇక్కడ వాతావరణం చూడండి ఎంతో చల్లగా ఉంది. అక్కడ చూడండి అందరూ మొక్కలు తీర్చుకున్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి సరదాగా ఫ్యామిలీస్ వచ్చి కూర్చుని భోజనాలు చేస్తున్నారు. అట్లా అన్ని ఫ్యామిలీస్ వచ్చి అట్లా భోజనాలు చేస్తే బాగుంటుంది కదండి. మీలో ఎంతమందికి అట్లా ఫ్యామిలీస్ వెళ్ళి భోజనం చేయాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. టాటా.